ఫ్రెండ్స్, మనం గనుక మహాభారతాన్ని పూర్తిగా చదివితే దానిలో ఎక్కువగా అన్నదమ్ముల మధ్య వచ్చిన గొడవలే ఎక్కువగా ఉంటాయి. అలాగే మహాభారతంలో కనిపించే కొన్ని సంబంధాలు మాత్రం మనకి విచిత్రంగా అనిపిస్తాయి. అలాంటి మహాభారతంలోని కొన్ని విచిత్రమైన సంబంధాల గురించి నేడు ఈ వీడియోలో చూద్దాం. మహాభారత కాలం నాటి విచిత్ర సంబంధాల గురించి మనం మాట్లాడుకుంటే అందులో ముందుగా గుర్తొచ్చేది కుంతీదేవి మరియు మహారథి కర్ణుడి యొక్క రక్త సంబంధం. మహారథి కర్ణుడి యొక్క పాత్రను మహాభారత కాలం నుండి ఒక శాపం కలిగిన పాత్ర కింద చెబుతారు. మహారథి కర్ణుడు అలాగే కుంతీదేవి మధ్య సంబంధం కర్ణుడి పుట్టుకతో మొదలయ్యింది. పాండవుల తల్లి కుంతీదేవి ఒకసారి కుంతిబోధన ఆశ్రమంలో ఉండగా దుర్వాస మహర్షి ఆశ్రమానికి వస్తాడు. అప్పుడు అతనికి కుంతీదేవి దగ్గరుండి అన్ని పనులు చేస్తుంది. అప్పుడు దుర్వాస మహర్షి సంతోషించి ఆమెకు ఒక మంత్రాన్ని చెప్పి, కుంతీదేవితో నీవు ఈ మంత్రాన్ని నీ మనసులో స్మరించి ఏ దేవుడినైతే కోరుకుంటావో